ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం రాసులు తడిసి ముద్దడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆలుగడం కష్టించి చేతికొచ్చిన పంట కొనుగోలు కేంద్రానికి తరలించిన అన్నదాతలు ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షానికి రైతులు అందుబాటులో టార్పర్లు లేకపోవడంతోనే ధాన్యం రాసులు తడిసి ముద్దాయని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతోనే ధాన్యం రాసులు నిల్వ ఉండి అకాల వర్షానికి తడిశాయని, త్వరత కొనుగోలు చేస్తే ఈ నష్టం రాకుండా ఉండేదని రైతులు అంటున్నారు. ఇక ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల మనం అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం తడిసి ముద్దగా మారినాయి. ఎదురు నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కళ్ళ మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. పంటలు కొరకపోవడం వల్ల, ఆలస్యం చేసిన వలన, అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనవి చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను.